Jewelries. హాయ్ నా పేరు శివ. మనం లాస్ట్ వీడియోలో స్విచ్ స్టేట్మెంట్ గురించి చూసినాము. స్విచ్ ఈజ్ ఏ మల్టీవే బ్రాంచ్ స్టేట్మెంట్ అని చూసినాము. దాన్ని యూజ్ చేసుకొని ఎట్లా వేరియస్ కండిషన్స్ ప్రింట్ చేయడం చూసినాము, అంటే డైరెక్షన్స్ ఎట్లా ప్రింట్ చేయాలనేది చూసినాము. ఆ స్విచ్లో కీవర్డ్స్ లైక్ స్విచ్ అంటే ఏంటి, కేస్ కీవర్డ్, డిఫాల్ట్ కీవర్డ్, బ్రేక్ కీవర్డ్ గురించి కూడా లాస్ట్ వీడియోలో స్విచ్ స్టేట్మెంట్లో చూసినాము. ఇంకా దాంట్లో వేరియస్ కండిషన్స్ లైక్ ఏవేవి కేస్ లేబుల్స్ డూప్లికేట్స్ ఉండకూడదు, వేరియబుల్స్ యూజ్ చేయకూడదు, అట్లనే డిఫాల్ట్ చివరినే ఉండాల్సిన అవసరం లేదు, ఎక్కడైనా ఉండొచ్చు, డిఫాల్ట్ ఉన్నా లేకపోయినా ప్రాబ్లం లేదు, అటువంటివన్నీ మనం లాస్ట్ వీడియోలో చూసినాం. మనం ఈ వీడియోలో ఇఫ్ ఎల్స్ ఇఫ్ లాడర్కి స్విచ్కి ఉన్న డిఫరెన్సెస్ ఏంటి చూద్దాం. ఇఫ్ ఎల్స్ ఇఫ్ లాడర్ స్విచ్ రెండు మల్టీవే బ్రాంచ్ స్టేట్మెంట్సే, కాకపోతే రెండు కంప్లీట్గా సేమ్ కాదనమాట. అంటే దెర్ ఆర్ సమ్ డిఫరెన్సెస్. ఫస్ట్ డిఫరెన్స్ ఏంటంటే స్విచ్ అనేది ఒక స్పెసిఫిక్ వాల్యూ కంపారిజన్కే యూజ్ చేసుకోవచ్చు, కెనాట్ బి యూజ్డ్ ఫర్ అ రేంజ్ ఆఫ్ వాల్యూస్ ఆర్ ఫర్ కండిషన్స్ ఇన్వాల్వింగ్ మల్టిపుల్ వేరియబుల్స్. అంటే ఏంటి, ఒక రేంజ్ ఆఫ్ వాల్యూస్ అంటే 1 నుంచి 10 అయితే ఒకటి ఎగ్జిక్యూట్ చేయండి, లేదంటే 20 into 40 వరకు అయితే ఇంకోటి ఎగ్జిక్యూట్ చేయండి. అట్లా రేంజ్ ఆఫ్ వాల్యూస్ స్విచ్కి ఇవ్వలేము. అంటే స్విచ్ కెన్ బి ఓన్లీ యూజ్డ్ ఫర్ 1. ఒకవేళ వాల్యూ 1 అయితే ఇది, 2 అయితే ఇది, 3 అయితే ఇది, అట్లా యూజ్ చేసుకోవచ్చు. కండిషన్స్ యూజ్ చేసుకోవాలంటే ఇఫ్ కండిషన్స్ యూజ్ చేసుకోవాలంటే గ్రేటర్ దాన్ 1, లెస్ దాన్ 15 ఇటువంటి యూజ్ చేసుకోవాలంటే మనం ఇఫ్ ఎల్స్ ఇఫ్ లాడర్ కానీ ఇఫ్ ఎల్స్ కానీ యూజ్ చేసుకోవాలి. స్విచ్ యూజ్ చేసుకోవడం వల్ల ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే కొన్ని చోట్ల డూప్లికేట్ కోడ్ విచ్ ఇస్ దేర్ స్ప్రెడ్ బిట్వీన్ మల్టిపుల్ ఇఫ్ ఎల్స్ ఇఫ్స్ కెన్ బి రెడ్యూస్డ్ యూజింగ్ ఏ స్విచ్ స్టేట్మెంట్ అనమాట. సో ఇక్కడ మనం ఎగ్జాంపుల్ ఏం చేస్తున్నామంటే ఒక లెటర్ తీసుకొని ఆ లెటర్ వాల్యూ ఏ కానీ ఈ కానీ అయితే దిస్ ఈజ్ అన్ ఓవల్, దిస్ ఈజ్ అన్ ఆల్ఫాబెట్ అని ప్రింట్ చేస్తున్నాము. ఒకవేళ ఆ లెటర్ కానీ BCD అయితే దిస్ ఈజ్ అన్ ఆల్ఫాబెట్ అని ప్రింట్ చేస్తున్నాము. ఒకవేళ లెటర్ ఈజ్ అట్ ఆర్ హ్యాష్ దెన్ వీఆర్ ప్రింటింగ్ దిస్ ఈజ్ ఏ స్పెషల్ క్యారెక్టర్. సో ఆ లెటర్ వాల్యూ తీసుకొని దాన్ని కంపేర్ చేసి వేరియస్ దాన్ని ప్రాపర్టీస్ ప్రింట్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ దీంట్లో చూస్తే మనకి దిస్ ఈజ్ అన్ ఆల్ఫాబెట్ అనేది AE అయినప్పుడు దిస్ ఈజ్ అన్ ఆల్ఫాబెట్ అని ప్రింట్ చేయాలి, BCD అయినా కానీ దిస్ ఈజ్ అన్ ఆల్ఫాబెట్ అని ప్రింట్ చేయాలి. ఇటువంటి సిచ్యువేషన్స్లో మనం స్విచ్ స్టేట్మెంట్స్ యూజ్ చేసుకుంటే ఇటువంటి డూప్లికేట్ కోడ్ని మనం అవాయిడ్ చేయొచ్చు. అదే ఇఫ్ ఎల్స్ ఇఫ్ లాడర్ని నేను ఇక్కడ స్విచ్ స్టేట్మెంట్లో రాసినాను అనమాట. ఇక్కడ ఏం చేస్తున్నాను, స్విచ్ ఆఫ్ లెటర్ కేస్ AE అయితే దిస్ ఈజ్ అన్ ఓవల్ అని ప్రింట్ చేసినాము. తర్వాత ఇక్కడ బ్రేక్ స్టేట్మెంట్ పెట్టలో ఐ జస్ట్ యూజ్డ్ ఫాల్ త్రూ అనమాట. సో ఇప్పుడు ఏమైంది, ఫాల్ త్రూ అయ్యేసరికి దెన్ యూ హ్యావ్ కేస్ BCD, దెన్ ఇట్ ఈస్ హ్యావింగ్ దిస్ ఈజ్ అన్ ఆల్ఫాబెట్ అనే ప్రింట్ స్టేట్మెంట్ ఉంది. సో అది ప్రింట్ అయిపోయింది. AE అయినప్పుడు ఓవల్ ఆల్ఫాబెట్ రెండు ప్రింట్ అయినాయి, తర్వాత బ్రేక్ అయింది. ఒకవేళ BCD అయితే డైరెక్ట్గా దిస్ ఈజ్ అన్ ఆల్ఫాబెట్ అని ప్రింట్ అయ్యి బ్రేక్ అయిపోతుంది అనమాట. అట్లా కాకుండా అట్ హ్యాష్ ఉందనుకోండి దిస్ ఈజ్ ఏ స్పెషల్ క్యారెక్టర్ అని ప్రింట్ అవుతుంది. సో దిస్ ఈజ్ ది అడ్వాంటేజ్ ఆఫ్ యూజింగ్ ఏ స్విచ్ స్టేట్మెంట్ కంపేర్ టు ఇఫ్ ఎల్స్ ఇఫ్ లాడర్. ఎప్పుడైనా మనం ఇటువంటి ఈక్వల్ టు కంపారిజన్స్ ఎక్కువగా చేస్తున్నాం అనుకోండి, దెన్ ఇట్ ఈస్ ఎ గుడ్ సైన్ దట్ ఇఫ్ ఎల్స్ ఇఫ్ బదులు స్విచ్ యూజ్ చేసుకోవడం బెటర్ అని. అంటే ఈక్వల్ టు అన్ని ఈక్వల్ టుసే చాలా ఉంటాయి. దెన్ ఇఫ్ ఎల్స్ ఇఫ్ కంటే స్విచ్ యూజ్ చేసుకుంటే ఇట్ విల్ బి మోర్ క్లీనర్ అండ్ ఫాస్టర్ అనమాట. ద అదర్ అడ్వాంటేజ్ ఆఫ్ స్విచ్ ఓవర్ ఇఫ్ ఈజ్ స్విచ్ ఈజ్ ఫాస్టర్ అండ్ సింప్లర్. అంటే ఇక్కడ చూస్తున్నారు కదా మనకి ఈ లెటర్ అనేది ప్రతి కండిషన్లో పెడుతున్నాం, లెటర్ అట్లా. సో ఇన్ ఫ్యూచర్లో ఏదైనా చేంజ్ చేయాలన్నా అన్ని చోట్ల చేంజ్ చేసుకోవాలి, అదొక ప్రాబ్లమ్. దెర్ ఆర్ గుడ్ ఛాన్సెస్ దట్ ఆర్ బదులు అండ్ పెట్టడము లేదంటే తప్పులు చేయడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. కానీ స్విచ్ యూజ్ చేసుకుంటే అటువంటి ఛాన్స్ లేదు. లెటర్ అనేది ఒక్కసారి డిసైడ్ చేస్తే దెన్ ఇట్ విల్ జస్ట్ డూ యూజింగ్ లేబుల్స్, కాబట్టి మిస్టేక్స్ జరగడానికి ఆస్కారం తక్కువ.
దానికంటే ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే స్విచ్ ఈజ్ ఫాస్టర్ దాన్ ఇఫ్ ఇన్ సమ్ కేసెస్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినారనుకోండి, సేమ్ ప్రోగ్రామ్ డైరెక్షన్ని ప్రింట్ చేసే ప్రోగ్రామ్ని ఇఫ్ ఎల్స్ ఇఫ్ లాడర్ యూజ్ చేసుకొని రాసినాం. ఇక్కడ ఈ అయితే ఈస్ట్, డబ్ల్యూ అయితే వెస్ట్, ఎస్ అయితే సౌత్, ఎన్ అయితే నార్త్. ఒకవేళ ఏది కాకపోతే అన్నోన్ డైరెక్షన్ అనేది ప్రింట్ చేస్తుంది ఈ ఇఫ్ ఎల్స్ ఇఫ్ లాడర్. దాన్నే ఐ హ్యావ్ రిటర్న్ ఇట్ యాజ్ అ స్విచ్ స్టేట్మెంట్ హియర్. డైరెక్షన్ ఒకవేళ కేస్ ఈ అయితే ఈస్ట్, డబ్ల్యూ అయితే వెస్ట్, ఏది కాకపోతే అన్నోన్ డైరెక్షన్ అని ప్రింట్ చేస్తుంది. ఇప్పుడు పై కేసులో డైరెక్షన్ అనే వాల్యూ ఎన్ అనుకుందాం. సో ఫస్ట్ ఏం చేస్తుంది, డైరెక్షన్ ఈక్వల్ టు ఈ అవునా కాదా చెక్ చేస్తుంది, ఫాల్స్ కాబట్టి. నెక్స్ట్ డైరెక్షన్ ఈక్వల్ టు డబ్ల్యూ అవునా కాదా చెక్ చేస్తుంది, ఫాల్స్ అయితే. డైరెక్షన్ ఈక్వల్ టు ఎస్ చెక్ చేసి అది కూడా ఫాల్స్ అయితే, తర్వాత డైరెక్షన్ ఈక్వల్ టు ఎన్ అయితే ట్రూ అయింది కాబట్టి అప్పుడు నార్త్ ప్రింట్ చేస్తుంది. సో అంటే ఏంటి, 4 కండిషన్స్ చెక్ చేస్తుంది. ఒకవేళ డైరెక్షన్ ఎన్ అయితే 1, 2, 3 ఈ 3 ఫాల్స్ అవుతాయి, ఇది ట్రూ అయ్యి అప్పుడు నార్త్ అనేది ప్రింట్ అవుతుంది. కానీ స్విచ్ కేసులో వచ్చేసి ఏంటంటే దీంట్లో ఇంటర్నల్గా ఒక మ్యాప్ లాగా ఉంటుంది అనమాట. అంటే ఈ ఎన్ అనే వాల్యూ వస్తే డైరెక్ట్గా ఇక్కడికి వెళ్ళిపోతుంది, ముందున్న వాల్యూస్ అన్నీ చెక్ చేయాల్సిన అవసరం లేదు, స్విచ్కి అడ్వాంటేజ్. సో అంటే డైరెక్షన్ ఎన్ అయితే డైరెక్ట్గా ఇక్కడికి వెళ్ళి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ డైరెక్షన్ డబ్ల్యూ అనుకోండి, ఇట్ విల్ ఎగ్జిక్యూట్ హియర్. సో అంటే ఈ అవునా కాదా, ఎస్ అవునా కాదా ఇట్లా చెక్ చేయాల్సిన అవసరం లేదు, ఇట్ విల్ డైరెక్ట్లీ గో టు ది కరస్పాండింగ్ బ్లాక్ అండ్ స్టార్ట్ ఎగ్జిక్యూటింగ్. అందువల్ల స్విచ్ స్టేట్మెంట్ ఈజ్ ఫాస్టర్ దాన్ ఇఫ్ ఎల్స్ ఇఫ్ లాడర్ అనమాట. అండ్ ఆల్సో నాట్ ఓన్లీ దట్, ఈ డైరెక్షన్ అనేది ప్రతి కండిషన్లో పెట్టినాము, ఇక్కడ ఒక చోట పెడితే సరిపోతుంది. అండ్ ఇట్ ఈస్ మోర్ క్లీనర్ అండ్ ఈజీ టు రీడ్ కంపేర్ టు ఇఫ్ ఎల్స్ ఇఫ్ లాడర్. ఎప్పుడైతే ఇటువంటి ఈక్వల్స్ కంపారిజన్ చేస్తున్నామో ఇట్స్ బెటర్ వి గో ఫర్ స్విచ్ స్టేట్మెంట్. నెక్స్ట్ మనం చూడాల్సింది వచ్చేసి నెస్టెడ్ స్విచ్. మనం ఇంతకుముందు నెస్టెడ్ ఇఫ్స్ గురించి చూసినాము. అంటే ఇఫ్ కండిషన్ లోపల ఇంకొక ఇఫ్ ఉంటే దాన్ని నెస్టెడ్ ఇఫ్ అన్నాము. సో సిమిలర్గా స్విచ్లో కూడా నెస్టెడ్ స్విచ్ ఉండొచ్చు, అంటే స్విచ్ లోపల ఇంకొక స్విచ్. సో ఇక్కడ ఏం ప్రోగ్రామ్ ఉందంటే ప్రింట్ సబ్జెక్ట్స్ అనే ప్రోగ్రామ్ ఉంది. ఇది ఏం చేస్తుంది అంటే ఒక బ్రాంచ్ తీసుకొని ఆ ఇయర్ తీసుకొని ఆ బ్రాంచ్కి ఆ ఇయర్లో ఉన్న సబ్జెక్ట్స్ ఏంటి అనేది ప్రింట్ చేస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ హియర్ మనకు ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి బ్రాంచ్ తీసుకొని వాళ్ళ ఇయర్ తీసుకొని దెన్ విల్ ట్రై టు ప్రింట్ వాట్ ఈస్ రిక్వైర్డ్ అనమాట. సో మనకు తెలుసు ఫస్ట్ ఇయర్లో అందరికీ అవే సబ్జెక్ట్స్ ఉంటాయి. సో ఒకవేళ ఇయర్ కానీ 1 అయితే కేస్ 1 ఇంగ్లీష్, మ్యాథ్స్, డ్రాయింగ్ అని ప్రింట్ చేసేస్తున్నాను అనమాట. ఒకవేళ ఇయర్ 1 అయితే అట్లా కాకుండా సెకండ్ ఇయర్కి వచ్చినప్పటి నుంచి ఎవ్రీవన్ విల్ హ్యావ్ ఏ డిఫరెంట్ సబ్జెక్ట్. సో అందుకోసం సెకండ్ ఇయర్లో వాళ్ళ బ్రాంచ్ బట్టి కేస్ సి కంప్యూటర్ సైన్స్ అయితే డేటా స్ట్రక్చర్, జావా, కంప్యూటర్ ఆర్గనైజేషన్. ఒకవేళ ఎలక్ట్రానిక్స్ వాళ్ళకైతే మైక్రో ప్రాసెసర్స్, లాజిక్, స్విచ్చింగ్ థియరీ. ఒకవేళ మెకానికల్ వాళ్ళకైతే డ్రాయింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ మిషన్స్, అట్లా వేరియస్ సబ్జెక్ట్స్ ఉంటాయి అన్నమాట. అట్లా కేస్ ఇయర్ 3 అయిందనుకోండి, అప్పుడు కూడా మళ్ళీ సేమ్ థింగ్ డిపెండింగ్ అపాన్ ది కేస్ whether it is computer science, electronics or mechanical, there are various subjects which we could print. అదేంటి అంటే స్విచ్ లోపల యూ హ్యావ్ 1 more స్విచ్. ఇట్లా ఎన్ని లెవెల్స్ అయినా మనం నెస్టింగ్ చేసుకోవచ్చు. దెర్ ఇస్ నో లిమిట్ ఆన్ హౌ మెనీ లెవెల్స్ వీ కుడ్ స్విచ్. దీంట్లో వచ్చేసి ఇక్కడ నేను 3 years వరకే హ్యాండిల్ చేస్తున్నాను, 4th year హ్యాండిల్ చేయలేదు. సో మీరేం చేస్తారంటే దీన్ని ట్రైట్ ఎడిటర్లో ఓపెన్ చేసి కేస్ 4 ఉంది కదా, కేస్ 3 కాకుండా కేస్ 4 పెట్టి అదే స్విచ్ స్టేట్మెంట్స్ పెట్టి వేరే 4th yearలో కంప్యూటర్ సైన్స్ సిఎస్సి వాళ్ళకి, ఈసీఈ వాళ్ళకి, మెకానికల్ వాళ్ళకి ఉన్న సబ్జెక్ట్స్ ప్రింట్ చేయండి. అంటే ఈ కేస్ 3 ఇటువంటి బ్లాకే మళ్ళీ క్రియేట్ చేసుకొని కేస్ 4 పెట్టి అంటే ఇయర్ 4 వాళ్ళకి ప్రింట్ చేయండి. అట్లా కాకుండా ఇంకొక ఐటీ బ్రాంచ్ ఉందనుకోండి, వాళ్ళకి బ్రాంచ్ కోడ్ ఐ అయితే దెన్ ట్రై టు హ్యాండిల్ దేర్ సబ్జెక్ట్స్ యాజ్ వెల్. కేస్ ఐ ఇక్కడ ఒకటి కేస్ ఐ యాడ్ చేయండి, ఇక్కడ ఒక కేస్ ఐ యాడ్ చేయండి. ఇంజనీరింగ్ 4th yearకి ఇంకొక బ్లాక్ యాడ్ చేసి ఉంటారు కదా, దానికి కూడా కేస్ ఐ యాడ్ చేసి చూడండి వేరియస్ సబ్జెక్ట్స్ ఇఫ్ యూ కెన్ ప్రింట్ ఇట్ అనమాట. మనం ఎంతమంది ఫాల్ త్రూ గురించి డిస్కస్ చేసినాము. దాంట్లో ఇంకొక రూల్ మనం మామూలుగా ఫాలో అయితే ఇట్స్ బెటర్ ఫర్ మెయింటైనింగ్ ఆఫ్ ది సోర్స్ కోడ్ అనమాట.
అంటే మామూలుగా స్విచ్ స్టేట్మెంట్లో కొన్ని చోట్ల ఫాల్ త్రూ పెట్టాల్సి వస్తుంది. ఫాల్ త్రూ పెట్టినప్పుడు ఇట్స్ బెటర్ వీ పుట్ సంథింగ్ కాల్డ్ ఫాల్ త్రూ ఇంటెండెడ్ అనమాట. ఫాల్ త్రూ ఇంటెండెడ్ అని పెడితే ఫ్యూచర్లో ఎవరైనా చూసిన వాళ్ళకి దే మైట్ థింక్ ఇట్ ఈస్ ఎ బగ్. ఒకవేళ మామూలుగా కన్వెన్షన్ ఏంటి, ప్రతి కేస్ స్టేట్మెంట్కి విల్ హ్యావ్ ఎ బ్రేక్. కొన్ని చోట్ల ఎప్పుడన్నా కావాలని పెట్టకపోతే దెన్ పీపుల్ మైట్ థింక్ ఇట్ ఈస్ ఎ బగ్ or someone forgot to write it, right? So it's always better, అటువంటప్పుడు ఇట్స్ బెటర్ యూ పుట్ సంథింగ్ కాల్డ్ ఫాల్ త్రూ ఇంటెండెడ్ అని ఒక కమెంట్ పెట్టేస్తే ఏమవుతుందంటే ఫ్యూచర్లో వచ్చిన వాళ్ళకి ఓకే ఇది కావాలని చేసింది, సో ఇది బగ్ కాదు అని తెలుస్తుంది అనమాట. ఆ ఫాల్ త్రూ యూజ్ చేసుకొని ఇక్కడ ఒక ఆల్ఫాబెట్స్ క్లాసిఫికేషన్ అనే ప్రోగ్రామ్ ఉంది. ఇది మనం లాస్ట్ వీడియోలో కూడా కొద్దిగా డిస్కస్ చేసినాము. దీంట్లో ఏంటంటే బేసికలీ ఆల్ఫాబెట్ ఇస్తే దాన్ని క్లాసిఫికేషన్ చేస్తుంది అనమాట. ఒకవేళ ఏబిసిడి అయితే ఫస్ట్ 4 లెటర్స్లో ఉంటే ఆల్ఫాబెట్ ఈజ్ ఇన్ ఫస్ట్ 4 లెటర్స్ అని ప్రింట్ చేయాలి. అట్ ది సేమ్ టైం ఓవల్ అయితే దెన్ ఇట్ హ్యాస్ టు ప్రింట్ ఈజ్ అన్ ఓవల్. ఒకవేళ కాకపోతే ఇట్ హ్యాస్ టు ప్రింట్ ఇట్స్ ఏ కాన్సనెంట్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏ అయిందనుకోండి, ఏ అనేది ఫస్ట్ 4 లెటర్స్లో ఉంది, సో ఇట్ హ్యాస్ టు ప్రింట్ ఈజ్ ఇన్ ఫస్ట్ 4 లెటర్స్. అట్ ది సేమ్ టైమ్ ఓవల్ ఏ ఈజ్ అన్ ఓవల్ కాబట్టి ఆల్ఫాబెట్ ఏ ఈజ్ అన్ ఓవల్ అని కూడా ప్రింట్ కావాలి. అదే ఈ తీసుకున్నారనుకోండి, ఈ ఈజ్ నాట్ ఇన్ ఫస్ట్ 4 లెటర్స్ బట్ ఇట్ ఈజ్ అన్ ఓవల్ కాబట్టి ఆల్ఫాబెట్ ఈజ్ అన్ ఓవల్ అని ప్రింట్ కావాలి. ఒకవేళ బి తీసుకుంటే బి అనేది ఈజ్ ఇన్ ఫస్ట్ 4 లెటర్స్ కాబట్టి ఈజ్ ఇన్ ఫస్ట్ 4 లెటర్స్ అని ప్రింట్ కావాలి. అట్ ది సేమ్ టైం బి ఈజ్ ఎ కాన్సనెంట్ కాబట్టి అది కాన్సనెంట్ అని కూడా ప్రింట్ కావాలి. సో అందుకోసం మనం ఫాల్ త్రూస్ ఇక్కడ యూజ్ చేస్తున్నాము. ఇక్కడ కేస్ ఏ అయినప్పుడు వీఆర్ నాట్ పుట్టింగ్ ఎనీథింగ్, సో ఇట్ జస్ట్ ఫాల్స్ డౌన్ అండ్ దెన్ ప్రింట్స్ ఈజ్ అన్ ఓవల్. సిమిలర్లీ బి కూడా బిసిడి అయితే ఈజ్ ఇన్ ఫస్ట్ 4 లెటర్స్ అని ప్రింట్ చేస్తున్నాము. తర్వాత ఇక్కడ బ్రేక్ లేదు, సో ఇట్ విల్ జస్ట్ ఫాల్ త్రూ అండ్ ప్రింట్ ఆల్ఫాబెట్ ఈస్ ఎ కాన్సనెంట్ యాజ్ వెల్. సో ఏ అయినప్పుడు ఫస్ట్ 4 లెటర్స్ ఓవల్ ప్రింట్ అయింది, బి అయితే ఫస్ట్ 4 లెటర్స్ కాన్సనెంట్, సి అయితే ఫస్ట్ 4 లెటర్స్ కాన్సనెంట్, డి అయితే ఫస్ట్ 4 లెటర్స్ కాన్సనెంట్, ఈ అయితే ఓవల్, ఎఫ్ అయితే డిఫాల్ట్ కేసుకి వెళ్ళి ఈజ్ కాన్సనెంట్, జీ అయితే కాన్సనెంట్. అట్లా అన్ని ఆల్ఫాబెట్స్ని హ్యాండిల్ చేస్తుంది అన్నమాట ఈ ప్రోగ్రామ్. సో దీన్ని కూడా మీరు ట్రైట్ ఎడిటర్లో ఓపెన్ చేసి చూడవచ్చు. వేరియస్ వాల్యూస్ ఆల్ఫాబెట్ బి ఇచ్చి, ఈ ఇచ్చి, కే ఇచ్చి అండ్ సి హౌ ఇట్ వర్క్స్. అదే ముందు డిస్కస్ చేసినట్టు ఎప్పుడైనా ఇటువంటి బ్రేక్ లేకపోతే ఇట్స్ ఆల్వేస్ బెటర్ యూ పుట్ సంథింగ్ కాల్డ్ ఫాల్ త్రూ ఇంటెండెడ్ సో దట్ యు నో ఇట్ ఈస్ కాన్షియస్లీ డన్ అండ్ ఇట్ ఈస్ నాట్ డన్ బై మిస్టేక్ అనమాట. మనం ఈ వీడియోలో ఇఫ్ ఎల్స్ ఇఫ్ ల్యాడర్ గురించి చూస్తున్నాము. ఇఫ్ ఎల్స్ ఇఫ్ ల్యాడర్కి స్విచ్కి ఉన్న తేడా ఏంటి, ఎటువంటి సిచ్యుయేషన్స్లో ఇఫ్ ఎల్స్ ఇఫ్ యూజ్ చేసుకోవాలి, ఎటువంటి సిచ్యుయేషన్స్లో స్విచ్ యూజ్ చేసుకోవాలి, ఇట్లా ఈక్వల్ టు కంపారిజన్స్ ఎక్కువగా చేస్తున్నప్పుడు స్విచ్ ఈజ్ బెటర్ అనేది కూడా మనము ఈ వీడియోలో డిస్కస్ చేస్తున్నాం. నెక్స్ట్ మనం నెస్టెడ్ స్విచెస్ కూడా చూసినాము. అంటే స్విచ్ లోపల ఇంకొక స్విచ్ కండిషన్ ఉంటే ఎట్లా హ్యాండిల్ చేయొచ్చు, అట్లా రిస్ట్రిక్షన్ ఏం లేదు అని తెలుసుకున్నాం. ఇక్కడ ప్రింట్ సబ్జెక్ట్స్ అనే ప్రోగ్రాంలో ఒక ఇంజనీరింగ్ బ్రాంచ్ ఇయర్ ఇస్తే దాని సబ్జెక్ట్స్ ఎట్లా ప్రింట్ చేయాలి నెస్టెడ్ స్విచ్ యూజ్ చేసుకొని అనేది చూసినాం. దీంట్లో ఇంకా కొన్ని కేసెస్ యాడ్ చేయాల్సి ఉంది, అది మిమ్మల్ని యాడ్ చేయమని చెప్పినాను. సో అది ట్రై చేయండి. నెక్స్ట్ మనకి ఫాల్ త్రూ స్విచ్ స్టేట్మెంట్లో ఫాల్ త్రూ ఎప్పుడు యూజ్ చేసుకోవాలి, ఎటువంటి సిచ్యుయేషన్లో యూజ్ చేసుకోవాలి, ఒకవేళ యూజ్ చేస్తుంటే ఏ కమెంట్ పెడితే ఫ్యూచర్లో కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది అనేది కూడా ఈ వీడియోలో డిస్కస్ చేస్తున్నాం. మనం నెక్స్ట్ వీడియోలో బ్లాక్స్ ఆఫ్ కోడ్ గురించి చూద్దాము. బ్లాక్స్ ఆఫ్ కోడ్ తర్వాత దాంట్లో ఇంకా ఒక్కొక్క వేరియబుల్స్ స్కోప్ ఏంటి అనేది వేరియస్ బ్లాక్స్లో, అది కూడా నెక్స్ట్ వీడియోలో చూద్దాం.